ఛానలుకి స్వాగతం. డిసెంబర్ 1వ తేదీన అమావాస్య రోజు తులారాశి వారికి చెట్టు కింద 500 కోట్ల ఖజానా లభిస్తుంది. అయితే తులారాశి వారి యొక్క జీవితం ఏ విధంగా ఉంటుంది, అలాగే డిసెంబర్ 1వ తేదీన వస్తున్నటువంటి అమావాస్య రోజు వారు ఏ చెట్టు కింద ఎటువంటి పరిహారం చేయటం ద్వారా కోట్ల ఖజానా సొంతం చేసుకునే అవకాశాలు ఉంటాయి, అంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని వారు పొందుకుంటారు. ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదరి, కేరళ తాంత్రిక్ గురువు గారు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, మీ ఇటువంటి ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, తులారాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. చిత్తా నక్షత్రంలోని 3-4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తే కనుక, చాలా మంచి వ్యక్తులు. ఏదైతే అనుకుంటారో దాన్ని సాధించేంత వరకు నిద్రపోరు. ప్రజాకర్షణ స్వభావాన్ని కూడా కలిగి ఉంటారు. ప్రజాభిమానానికి సంబంధించినటువంటి ప్రతి అంశంలో కూడా చక్కటి ఫలితాలు వీరు సాధించగలుగుతారు. సోమరితనం అంటే వీరికి అస్సలు నచ్చదు. ఏదైతే సాధించాలి అనుకుంటారో దాన్ని సాధించేంత వరకు నిద్రపోని మనస్తత్వం వీరికి ఉంటుంది. అయితే ముఖ్యంగా డిసెంబర్ 1వ తేదీన వస్తున్నటువంటి అమావాస్య అనేది చాలా శక్తివంతమైన రోజు. ఈ యొక్క డిసెంబర్ 1వ తేదీతో కార్తీక మాసం అనేది ముగిసిపోతుంది. దీన్ని కార్తీక అమావాస్య అని కూడా అంటాం. ఈ యొక్క కార్తీక అమావాస్యకి చాలా విశిష్టత ఉంది. ఎందుకంటే మాసాలన్నింటిలో కూడా ఈ యొక్క కార్తీక మాసానికి చాలా విశిష్టత ఉంది. కాబట్టి ఈ కార్తీక అమావాస్య కూడా చాలా ప్రత్యేకించబడిన రోజు అని చెప్పుకోవచ్చు. అయితే తులారాశి వారు రావి చెట్టు దగ్గరికి వెళ్లి మీరు ఖచ్చితంగా నెయ్యి దీపాన్ని వెలిగించండి. ఈ విధంగా చేయటం వల్ల కోట్ల ఖజానా మీ సొంతమవుతుంది. ఎందుకంటే ఈ యొక్క రావి చెట్టు అనేది దేవతా వృక్షం అనే సంగతి మనకు తెలుసు. రావి చెట్టు మహిమ గురించి ఎన్నో పురాణ గాథలు కూడా ఉన్నాయి. సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు యొక్క స్వరూపంగా ఈ యొక్క రావి చెట్టును మనం భావిస్తూ ఉంటాం. కాబట్టి రావి చెట్టుకు లక్ష్మీ స్వరూపమైనటువంటి వేప చెట్టుతో పెళ్లి చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ యొక్క రావి చెట్టు దగ్గరికి వెళ్లి మీరు నెయ్యి దీపాన్ని వెలిగించండి. ఉదయం లేవగానే చక్కగా ఇల్లంతా శుభ్రపరచుకొని మీరు తలంటు స్నానం చేసుకుని దీపారాధన ఖచ్చితంగా ఈరోజు చేసుకోవాలండి. ఎందుకంటే అమావాస్య రోజు నెగటివ్ ఎనర్జీ అనేది ఇంట్లోకి ప్రవేశించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే చీకటి శక్తుల కోసం ప్రత్యేకించబడిన రోజు కాబట్టి నెగటివ్ ఎనర్జీ మీ ఇంట్లోకి ప్రవేశించకుండా ఉండటానికి ఖచ్చితంగా దీపారాధన చేసుకుని సాంబ్రాణి ధూపం వేసుకోండి. సాయంత్రం 5 గంటలలోపు ఏ సమయంలో అయినా సరే మీకు వీలైన సమయంలో ఈ యొక్క రావి చెట్టు దగ్గరికి వెళ్లి మీరు నెయ్యి దీపాన్ని వెలిగించండి. ఒకవేళ మీకు దగ్గరలో రావి చెట్టు ఉన్నా సరే, లేకపోతే ఏదైనా ఆలయాల్లో కూడా రావి చెట్లు ఉంటాయి కదండి, అక్కడికైనా సరే వెళ్లి నెయ్యి దీపాన్ని వెలిగించండి. 2 ప్రమిదలు తీసుకుని ఒక ప్రమిదను కింద పెట్టేసి మరొక ప్రమిదను మీద పెట్టి దాంట్లో నెయ్యి వేసి 3 ఒత్తులను ఒకటిగా చేసి నెయ్యి దీపాన్ని వెలిగించి చెట్టు చుట్టూ 11 ప్రదక్షిణలు చేయండి. ప్రదక్షిణలు చేసే సమయంలో మీరు ఓం విష్ణు రూపాయ నమః అనే మంత్రాన్ని జపిస్తూ ప్రదక్షిణలు చేయండి. ఆ తర్వాత చెట్టు మొదట్లో ఒకసారి తాకి మీ మనసులో సంకల్పం చెప్పుకోండి. ఎటువంటి దరిద్రాలు, బాధలు, కష్టాలైతే మీరు అనుభవిస్తున్నారో, ఆర్థికంగా ఎటువంటి ప్రతికూలతలు మీకు ఉన్నాయో వాటన్నింటి నుండి కూడా మీకు విముక్తి కలగాలని ఆ పరమశివుణ్ణి అలాగే ఆ విష్ణుమూర్తిని వేడుకోండి. లక్ష్మీ కటాక్షం కలగాలని కూడా కోరుకోండి. మీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి సమస్యకి కూడా మీకు ఖచ్చితంగా పరిష్కారం అనేది కనిపిస్తుంది. ఈ చిన్న పని మీరు చేయటం వల్ల ఆర్థిక స్తోమత మెరుగుపడుతుంది. ఆర్థికపరమైన అంశాల్లో మీరు మెరుగైన ఫలితాలు చూస్తారు. అద్భుతమైన విజయాలు పొందుకుంటారు. వ్యాపార అభివృద్ధి, వృత్తి, ఉద్యోగాల పరంగా కూడా అనుకూలమైన ఫలితాలు మీకు వస్తాయి. వంశపారంపర్యంగా దక్కాల్సిన ఆస్తులు దక్కుతాయి. మీ యొక్క జీవితంలో మీరు అనుకున్న లక్ష్యాలను రీచ్ కాగలుగుతారు. కాబట్టి ఖచ్చితంగా తులారాశి వారు ఈ విధంగా
రావి చెట్టు దగ్గర నెయ్యి దీపం వెలిగించండి, సకల శుభాలు మీకు కలుగుతాయి. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.